నమస్కారం అండి. కొన్ని సంవత్సరాల క్రితము ఒకతను ఒక ఇల్లు కట్టుకున్నాడండి. ఆ ఇల్లు కట్టిన తర్వాత నేను బయట నుంచే చూశాను. ఇంటి లోపల ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను బయట నుంచి చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే, ఈ ఇంటిలో తప్పకుండా ఏదో ఒకటి జరగరానిది జరుగుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదండి. సరే, అది మనకెందుకులే అని ఊరుకున్నాము. కానీ వాస్తు దాని పని అది చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఈస్ట్ అండి. దీనికి రోడ్డు ఈస్ట్లో ఉంది. ఇది వెస్టు, ఇది నార్తు, ఇది సౌత్. ప్లాటు ఎలా ఉంది అంటే, ఇది ఇలా మొత్తం ప్లాటు ఉందండి. ఇది దక్షిణంలో ఈ దక్షిణ నైరుతి పెరిగింది. ఇలాంటి ప్లాటులో అసలు ఇల్లు కట్టకూడదు. ఒకవేళ కట్టాలనుకుంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనము కట్ చేయాలి. అప్పుడు ఇది చతురస్రాకారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఇల్లు కట్టుకోవచ్చు. కానీ వీళ్ళు దీనిని సపరేట్ ఇల్లు మాత్రం చతుర్భుజంగానే చతురస్రాకారంగానే కట్టుకున్నారు. కానీ ఈ ప్లేస్ని వేరే వాళ్ళకి అమ్మాలి. కానీ ఇది అమ్మకుండా ఇక్కడ వాళ్ళు చెట్లు పెట్టుకోవడము చేసిరండి. ఇక్కడ చెట్లు పెట్టుకున్నారండి. ఇది వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇది మొత్తానికి చూస్తే దక్షిణ నైరుతి పెరిగింది కాబట్టి ఇలాంటి ఈ భూమిని వీళ్ళు యూజ్ చేసుకోకుండా వేరే వాళ్ళకు అమ్ముకోవాలి. కానీ అమ్ముకోకుండా చెట్లు పెట్టుకొని వీళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. ఇక ఇది ఒకటి తప్పండి, ఇలా చేయకూడదు. రెండోది, వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే, చిన్న ప్లాట్ కాబట్టి ఈ ఉత్తరం ఏదైతే ఉందో ఈ ఉత్తరం సరిహద్దు మీదనే ఇంటి నిర్మాణం ఉందండి. అంటే వీళ్ళ ఉత్తరం కూడా సరిహద్దు పైనే కట్టారు. దీనికి ఎలాంటి గ్యాపు బయట ఇవ్వలేదు. ఇప్పుడు నిజానికి ఇది దక్షిణంలో ఖాళీ స్థలం ఉన్నప్పుడు దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలము ఉత్తరంలో ఉండాలి. కానీ ఇది దక్షిణ నైరుతి పెరిగింది కాబట్టి ఇది తప్పని చెప్పాను ఆల్రెడీ. కనీసం ఈ ఉన్న దాంట్లో కూడా వాళ్ళు వాస్తు ప్రకారంగా కట్టకుండా ఉత్తర సరిహద్దు నిర్మాణం చేసి కట్టారు. ఇది మొత్తం గోడ అండి ఇంటికి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఉత్తరము దక్షిణం ఈ రెండు స్త్రీలకు కీడు చేస్తుందండి. తప్పకుండా అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఇంటి విషయంలో కొన్నిసార్లు ఈ ప్లాట్ కనుక విదిక్కుల స్థలమైనప్పుడు, విదిక్కుల స్థలం అంటే ఇది నార్త్ బదులు ఇక్కడ ఈశాన్యం చూపించడము, ఇది ఈస్ట్ బదులు ఆగ్నేయం చూపించడము, ఇలా విదిక్కులుగా మారి ఈ ప్లాటు ఉన్నట్లయితే అప్పుడు మగవారికి కూడా ఈ ఇంట్లో అశుభం జరుగుతుందండి. అంటే ఆడవారికి జరిగే కష్ట నష్టాలు మగవారికి కూడా ఉంటాయి. సో ఇది కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటిలో వారికి ఒక అబ్బాయి చనిపోవడం జరిగిందండి. దీనికి కారణము ముఖ్యంగా ఈ ఉత్తర సరిహద్దు నిర్మాణం అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఉత్తర సరిహద్దు నిర్మాణం కానీ తూర్పు సరిహద్దు నిర్మాణం కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనము ఇల్లు కట్టకూడదండి. మనకు పారుగోడ ఉండాలి, పారుగోడకు ఇంటికి మధ్యన గ్యాప్ ఉండాలి. కానీ వీళ్ళు ఉత్తరంలో ఇది ఇంటి గోడనేనండి, ఇది పారుగోడ కాదు. ఇది మొత్తము ఇలా ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి ఉత్తర సరిహద్దు నిర్మాణం అనేది ఎప్పుడైనా ఇది మనకు కీడు చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. నాకు
నా అనుభవం ప్రకారం చెప్తున్నా, మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి వాస్తు పండితుని పిలిపించుకోండి, అతనితో ప్లాన్ గీయించుకోండి, అతను చెప్పిన ప్రకారంగా ఇల్లు కట్టుకోండి. అప్పుడే మనకు అన్ని విధాలా బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు వీళ్ళకు జరిగిన నష్టము వాళ్ళకి ఒకే కొడుకు ఉండేవాడు, అతను చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఇల్లు కట్టుకునే ముందు తప్పకుండా వాస్తును పాటించండి, వాస్తు పండితుని పిలిపించుకోండి, వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించుకోండి. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇల్లు నేను చూసి ఫస్టే చెప్పడం జరిగింది. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు నన్నేమి వాస్తు చూడమని పిలవలేదు, కానీ ఇది నేను చూసిన తర్వాత నా ఫ్రెండ్స్కు చెప్పడం జరిగింది. ఈ ఇంటిలో తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ ఇల్లు కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయిని కోల్పోవడం జరిగిందండి. సో థ్యాంక్ యూ అండి. మీరు వాస్తు కొరకు సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో, హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.